ఆశీర్వదించే ఆ ప్రతి రైతన్న కూడా మీ బిడ్డకు ఈరోజు తోడుగా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈరోజు జగనే రావాలి, జగనే కావాలి, జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్కు వారంతా కూడా తోడుగా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్కు అండగా ఉన్నారు. మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్కు అండగా, వారికి బిడ్డగా, తోడుగా ఈరోజు ఇంతమంది ఈరోజు జగన్కు అండగా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, జగన్ ఒంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. కానే కాదు, జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు. ఇన్ని కోట్ల గుండెలు జగన్కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు. మరి మోసం చేసే బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా? 58 నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే అందరినీ మోసం చేయటం, నమ్మితే నట్టేయటం, ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు. బాబు వస్తే జాబు రావటం కాదు, ఉన్నవి ఎలా ఊడిపోతాయో, రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా నిలువున ముంచాడో మొన్న పిడుగురాల సభలో, సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది. పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సభలో ఇదే టీడీపీ, ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి, జేసీబీలతో, పొక్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని, అందులో పచ్చి అబద్ధాల్ని ఈరోజు తేలుద్దామా? ఇక వారు చేస్తా ఉన్న మరో ప్రచారం ఏమిటో తెలుసా? వారు చేస్తా ఉన్న మరో ప్రచారాన్ని, అందులో నిజాల్ని చూద్దాం. ఇది చంద్రబాబుపై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్. అదేంటో తెలుసా? చంద్రబాబు పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, బడి పిల్లలకు, సామాజిక వర్గాలకు, గ్రామానికి, పౌర సేవలకు, హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి, అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చెయ్యాలి అని వీరంతా కూడా ఆలోచించి, వీరంతా చెప్పేది ఏమిటి? బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు, తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు. అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక ఖాళీ డబ్బాలో 4 రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబడబడబడబడబడ సౌండ్ వస్తుంది చూసారా? ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు. చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో, ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా? అసలు చంద్రబాబుకు
బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో, అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా. సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని, ఐటీ తీసుకువచ్చింది తానే అని, సత్యనాదేళ్లను చదివించింది తానే అని, ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం. ఇవన్నీ పాత డైలాగులు కదా, కాస్త పక్కన పెడదాం. లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది మాత్రం తీసుకుందాం. లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తా ఉన్నది మాత్రమే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఎన్నికలే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికలే తీసుకుందాం. అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా. అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా, ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా, ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు, కొత్త రాష్ట్రం, అసలే అన్యాయం జరిగింది, రాజధాని కూడా లేదు, ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి, ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదురు కొట్టారా లేదా? కొట్టారా లేదా? జగన్కి అనుభవం లేదు పిల్లోడు, చంద్రబాబుకు అనుభవజ్ఞుడు, బాగా అనుభవం ఉంది, ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పారా లేదా? ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా? అదిగో హైపర్ లూప్ అని, అదిగో బుల్లెట్ ట్రైన్ అని, ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని, ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తానా ఉన్నాం రేపు సంవత్సరము అని, ఆమ్స్టర్డాము, సింగపూరు, వెనస్ వీటితో పోటీపడి నగరాన్ని నిర్మించేస్తున్నామని, ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా? కొట్టుకున్నాడా లేదా? అవునా కాదా? మరి ఇన్ని అబద్ధాల తర్వాత మరి అభివృద్ధి జరిగిందా? సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా? కనీసం ఎయిర్పోర్ట్లైనా ఏమైనా కొత్తవి కట్టాడా? ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ సిటీ అన్నాడు. ప్రతి జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మీకేమైనా కనిపించిందా? పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఏం చెల్లెమ్మ కట్టాడా? ఏమక్క కట్టాడా? చంద్రబాబు కట్టకపోతే పోయా, కనీసం ఏ గ్రామంలో అయినా, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను. పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా? ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా? ఏమవ్వా తీసుకొచ్చాడా? ఏమక్క తీసుకొచ్చిందా? ఏమన్నా తీసుకొచ్చాడా? వాలంటీర్ ఏనాడైనా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాడా? ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా? గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా? మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా? తెచ్చాడా? ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ, గ్రామానికి ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా? ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా? అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు, ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా.
ఇది బోగస్ రిపోర్ట్ కాదా? బోగస్ రిపోర్ట్ కాదా? ఏమన్నా కాదా? మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా? మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా? ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల్లో కొత్తగా మరో 4 సీపోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి. ఈ 58 నెలల కాలంలోనే ఈ 58 నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే. కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే. కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో వచ్చాయి. రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, రాష్ట్రంలో ఈరోజు 10 ఇండస్ట్రియల్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్నహస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు నిలబడింది. ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అనంటే, ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అనంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది. ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసరా, ఒక 0 వడ్డీ, ఈరోజు ఒక చేయూత, ఒక కాపు నేస్తం, ఈరోజు ఒక ఈబీసీ నేస్తం, ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఒక వాహన మిత్ర, ఈరోజు ఒక మత్స్యకార భరోసా, ఈరోజు ఒక చేదోడు, ఈరోజు ఒక తోడు, ఈరోజు ఒక నేతన్న నేస్తం, ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగంలో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ 5 రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. గతంలో జరిగేది ఏమిటి? మరుగుదొడ్లు కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, సబ్సిడీ పే లోన్లు కావాలన్నా లంచం. ఈరోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరినీ కూడా. మరి బాబు వస్తేనే అభివృద్ధి అని వాళ్ళు చెప్పేది బోగస్ రిపోర్ట్ కాదా? జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నా. మాయ చేసి, మోసం చేసి, గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టేవాడిని ఏమంటాం? మభ్యపెట్టేవాడిని చీటర్ అంటాం, మోసగాడంటాం, మాయలోడంటాం. కానీ మన కర్మ ఏమిటో కానీ మనం మాత్రం 5 సంవత్సరాల కిందటి వరకు ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని కూడా అన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికి కూడా వివరించండి.
ఈ చంద్రబాబు కూటమి ఏమి చేసింది, వారి చరిత్ర ఏమిటి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 మీకు అందరికీ గుర్తుంది కదా, మరి దూరం కాదు కదా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమిగా ఏర్పడి, ఇది గుర్తుందా? ఈ పాంప్లెట్ గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా ఈ పాంప్లెట్? 2014లో ఇదే కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే మోడీ గారి ఫోటో, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఈ ముఖ్యమైన హామీలను ఊదరు కొడుతూ అప్పట్లో ఆ ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, ఆ TV5లోను ఊదరు కొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయా లేదా? గుర్తుందా? గుర్తుందా అన్న? గుర్తుందా తమ్ముడు? గుర్తుందా అక్క? ఈ 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీరు ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు చదవమంటారా? 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 రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నల రుణాలు మాఫీ అయ్యాయా? ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండోది, పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. చేశాడా? 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా చేశాడా? ఇలా బా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్క చేశాడా? ఏం చెల్లెమ్మా చేశాడా? కనీసం ఒక రూపాయి అయినా చేశాడా? ఏమమ్మా చేశాడా? ఇలా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్ళంటే 60 నెలలు. 60 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారా బా? ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలమట, కట్టుకునేందుకు ఇల్లట. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ భీమవరంలో కనిపిస్తా ఉందా? కనిపించడం లేదు కదా. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు సంతకాలు పెట్టి, ఈయన సంతకం పెట్టి 3 ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన 2014లో ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఇచ్చాడా?
అది లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టో తెస్తున్నాడట. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అట, ఆ మేనిఫెస్టోలో సూపర్ 7 అట, ఆ మేనిఫెస్టోలో ఇంటింటికి కేజీ బంగారం అట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తాడట. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ఏమన్నా నమ్ముతారా? ఏం చెల్లెమ్మ నమ్ముతారా? మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి. అందులో లైట్ బటన్ నొక్కి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే చెప్పి గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. నేను సిద్ధం, మరి మీరు సిద్ధమేనా? ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి, భీమవరం జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడతా ఉన్న అభ్యర్థులను ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆ అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు, మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమాబాల నిలబడతా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. భీమవరం నుంచి మీ లోకల్ హీరో సిరన నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా నేను చేయిస్తా. సిరన్నకు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు సిరన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఎవరో ఒకరు రండి బాగుంటుంది. తాడేపల్లిగూడెం నుంచి కొట్టను నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది, కానీ మనసు మాత్రం వెన్న. మంచి చేస్తాడు మీ అందరికీ.
మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఆచంట నుంచి రంగరాజన్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. తాను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పొచ్చు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కూడా కోరుతా ఉన్నా. ఉండి నుంచి నరసింహరాజన్ నిలబడతా ఉన్నాడు. నిజంగా చాలా మంచోడు. దాని గురించి నేను ఎప్పుడూ అంటా ఉంటా, నరసింహరాజన్న మరీ అంత మంచితనం చాలా చాలా తక్కువ మందిలో ఉంటుందని. నరసింహరాజన్నను మీరు ఆశీర్వదించండి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. పాలకొల్లు నుంచి మళ్ళీ మీలో ఒకడు అతి సామాన్యుడు గోపి నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గోపిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. మంచి చేస్తాడు అన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నాడు. మనిషి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. నరసాపురం నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా. నిజంగా మంచివాడు, మనిషిలో క్యారెక్టర్ ఉంది. ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు. చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు, చేయిస్తా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ప్రసాద్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాను. అక్కడున్నావు నువ్వు మన గుర్తు ఫ్యానవా? అక్కడున్న చెల్లెమ్మను మన గుర్తు ఫ్యానమ్మా? మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి మళ్ళీ వస్తా.